హాయ్ అండి. సో మేమైతే ఇక్కడ కుర్మా చేసుకుంటున్నామండి. ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు కూడా అయిపోయాయి. ఉల్లిపాయలు వేసుకున్నాం, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ చపాతీ కాలిందండి. ఇలా మగ్గిన తర్వాత శనగపిండి ఇలా కలిపి పెట్టుకోవాలండి. నీళ్ళల్లో ముందుగానే ఇందులో వేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు. కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చపాతీ కూడా మనకు రెడీ అయిపోయింది. అంతే అండి, కుర్మా చపాతీ అయితే రెడీ అయిపోయింది. కూరగాయలు అవి ఇవి లేనప్పుడు ఉల్లిగడ్డలు, శనగపిండి ఉంటే చాలు కుర్మా అయితే మనకు రెడీ అయిపోతుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, వీడియో బాయ్ బాయ్.